ఓకే, మన భారత రాజ్యాంగంలోకోసారి తొంగి చూద్దాం. ఈరోజు మనం ఆర్టికల్ 27 గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ప్రభుత్వ డబ్బుకి, మతానికి మధ్య ఉన్న సంబంధం గురించి మాట్లాడుతుంది. అసలు ఈ నియమం వెనుకున్న ఉద్దేశమేంటి, దాని ప్రాముఖ్యత ఏంటో వివరంగా చూద్దాం. ఇప్పుడు ఓ ముఖ్యమైన ప్రశ్న ఆలోచించండి. మనం కట్టే పన్ను డబ్బులుంటాయి కదా, వాటిని ప్రభుత్వం ఒకే ఒక్క మతాన్ని పైకి తీసుకురావడానికి వాడొచ్చా? ఈరోజు మన విశ్లేషణ అంతా ఈ ప్రశ్నకు సమాధానం వెతకడం గురించే. మన రాజ్యాంగం దీనికి చాలా స్పష్టమైన జవాబే ఇస్తుంది. ఇదిగోండి, ఇదే ఆర్టికల్ 27లో ఉన్న అసలు విషయం. చాలా సూటిగా స్పష్టంగా ఉంది కదూ, పన్నుల డబ్బుని ఏ ఒక్క మతాన్ని ప్రమోట్ చేయడానికి వాడకూడదు అని. కాని చూడ్డానికి ఇంత సింపుల్గా ఉన్న ఈ వాక్యం వెనకాల చాలా లోతైన అర్థం దాగి ఉంది. అవేంటో ఇప్పుడు విడమరిచి చూద్దాం. సరే, ఈ చట్టపరమైన భాషను కొంచెం సింపుల్గా మార్చి చూద్దాం. అసలు ఆర్టికల్ 27 సింపుల్గా ఏం చెప్తోంది? ఇది కేవలం పన్నుల గురించేనా, లేక దీనికి ఇంకా ఏదైనా లోతైన అర్థముందా? దీని వెనక ఉన్న అసలు ఉద్దేశం చాలా క్లియర్ అండి. ప్రభుత్వం ఏ ఒక్క మతానికి కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వకూడదు. ఎందుకంటే మనది ఒక సెక్యులర్ దేశం. అంటే ప్రభుత్వం అన్ని మతాల పట్ల సమానంగా, తటస్థంగా ఉండాలి. సో ఈ ఆర్టికల్ 27 అనేది మన లౌకికవాదానికి ఒక రకమైన ఫైనాన్షియల్ షీల్డ్ లాంటిదన్నమాట. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ రూల్ అన్నింటినీ బ్యాన్ చేస్తుందా, లేకపోతే ఏమైనా మినహాయింపులున్నాయా? అసలు ఆ లైన్ ఎక్కడ గీశారు చూద్దాం రండి. ఇక్కడ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఉదాహరణకి, ప్రభుత్వం టెంపుల్ ట్యాక్స్ అనో, మసీదు ట్యాక్స్ అనో ఒకటి పెట్టి ఆ డబ్బుని కేవలం వాటి నిర్మాణం కోసమే వాడింది అనుకోండి, అది ఖచ్చితంగా చట్టవిరుద్ధం. కాని అలా కాకుండా ప్రభుత్వం తన జనరల్ ట్యాక్స్ డబ్బుల నుంచి అన్ని మత సంస్థల పరిపాలనను చూసుకోవడానికి కొంత ఖర్చు పెడితే అది ఆర్టికల్ 27ను ఉల్లంఘించినట్టు కాదు. ఎందుకంటే అక్కడ ఏ ఒక్క మతానికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. రైట్. ఇప్పుడు ఈ మొత్తం డిస్కషన్ని ఒక మలుపు తిప్పే పాయింట్కొచ్చాం. ఈ ఆర్టికల్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఒకే ఒక్క పదం, ఆ పదంలో ఉన్న తేడా తెలిస్తే చాలు, మొత్తం విషయం మనకు క్లియర్ అయిపోతుంది. అవును, కరెక్టే. మొత్తం చట్టం యొక్క ఇంటర్ప్రిటేషన్ అంతా పన్ను, ఫీజు ఈ రెండు పదాల మధ్య ఉన్న తేడా మీదే ఆధారపడి ఉంది. ఇదే ఈ విశ్లేషణలో మనం తెలుసుకోవాల్సిన అసలు పాయింట్. పన్నుకి, ఫీజుకి తేడా ఏంటో ఈ టేబుల్ చూస్తే మనకు ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, పన్ను అంటే ప్రభుత్వానికి మనం జనరల్గా కట్టేది. దీనికి బదులుగా ప్రభుత్వం మనకు డైరెక్ట్గా ఏదో ఒక సర్వీస్ ఇవ్వాలని లేదు. కానీ ఫీజు అలా కాదు, మనం ఒక నిర్దిష్టమైన సేవ పొందినందుకు కట్టేది. ఉదాహరణకు పాస్పోర్ట్ ఫీజు లాంటిది. సో ఆర్టికల్ 27 ఏం చేస్తుందంటే మతాన్ని ప్రోత్సహించే పన్నును ఆపుతుంది, కానీ మత సంస్థల వ్యవహారాలను రెగ్యులేట్ చేయడానికి విధించే ఫీజును కాదు. చూసేరంత తేడా ఉంది. ఈ పన్ను, ఫీజు మధ్య తేడాని కేవలం థియరీగా చెప్పి వదిలేలేదు. మన సుప్రీంకోర్టు ఒక ల్యాండ్మార్క్ కేసులో దీన్ని చాలా స్పష్టంగా వివరించింది. ఆ కేసు ఈ ఆర్టికల్కి ఒక పక్కా రూపాన్నిచ్చింది. ఈ సంఘటన జరిగింది 1954లో. ఆ సంవత్సరంలోనే సుప్రీంకోర్టు ఈ పన్ను వర్సెస్ ఫీజ్ డిబేట్కి ఒక ఫుల్ స్టాప్ పెట్టింది. ఆ తీర్పు ఇప్పటికీ ఒక స్టాండర్డ్ అన్నమాట. ఆ కేస్ పేరే షిరూర్ మఠం కేస్. అసలు పేరు కొంచెం పెద్దగా ఉంటుంది. ది కమిషనర్ హిందూ రిలీజియస్ ఎండోమెంట్స్ వర్సెస్ శ్రీ లక్ష్మీంద్ర తీర్థ స్వామియార్ అని. కానీ అందరూ దీన్ని షిరూర్ మఠం కేస్ అనే అంటారు. గుర్తుపెట్టుకోవడం కూడా సులువు. ఆర్టికల్ 27ని అర్థం చేసుకోవడంలో ఇదొక మైలురాయి లాంటి కేసు. ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన అత్యంత కీలకమైన మాట ఒకే ఒక్క వాక్యం: ఫీజు అనేది పన్నుకు భిన్నమైనది. సింపుల్గా ఉంది కదూ, కానీ దీని ఎఫెక్ట్ మాత్రం చాలా పెద్దది. ఫీజు పన్ను కాదు. ఈ ఒక మాటతో కోర్టు మొత్తం సినారియోని మార్చేసింది. సో దీనివల్ల ఏం జరిగిందంటే, ప్రభుత్వం మత సంస్థల వ్యవహారాలని సరిగ్గా నడిపించడానికి, వాటిని రెగ్యులేట్ చేయడానికి కొంత ఫీజు వసూలు చేసిందనుకోండి, అది ఆర్టికల్ 27ను ఉల్లంఘించినట్టు అవ్వదు. ఎందుకంటే ఆ ఫీజు మతాన్ని ప్రమోట్ చేయడానికి కాదు, కేవలం అడ్మినిస్ట్రేషన్ కోసం మాత్రమే. సరే, ఇప్పుడిదాకా మనం చట్టపరమైన విషయాలు, కోర్టు కేసుల గురించి మాట్లాడుకున్నాం. కాని అసలీ నియమం ఎందుకంత ముఖ్యం? ఇది మన దేశ లౌకికవాదానికి ఎలా బలాన్నిస్తుందో ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 27(4) చాలా ముఖ్యమైన పనులు చేస్తుంది. 1. ప్రభుత్వం డబ్బు విషయంలో న్యూట్రల్గా ఉంటుంది. 2. పబ్లిక్ డబ్బుతో ఏ ఒక్క మతానికి ఫేవర్ చూపదు. 3. మన దేశ సెక్యులర్ క్యారెక్టర్ని ఇది మరింత బలపరుస్తుంది. ఇక 4వది చాలా ముఖ్యమైనది, పన్నుల రూపంలో ఏ మతాన్ని బలవంతంగా ప్రోత్సహించకుండా చూస్తూ పౌరుల స్వేచ్ఛను కాపాడుతుంది. ఆలోచించండి, కేవలం ఒకే ఒక ఆర్టికల్ ఒక దేశపు అత్యంత ప్రాథమిక సూత్రాల్లో ఒకటైన లౌకికవాదాన్ని ఆర్థికంగా ఎలా కాపాడుతుందో అద్భుతంగా చూపిస్తుంది. మన రాజ్యాంగాన్ని రాసిన వాళ్ల ముందు చూపుకు ఇది ఒక గొప్ప ఉదాహరణ. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ప్రభుత్వం మతపరమైన కట్టడాలను వారసత్వ సంపదగా కాపాడినప్పుడు అది సంస్కృతిని కాపాడటమా, లేక మతాన్ని ప్రమోట్ చేయటమా? ఒక దేశం ఈ రెండింటి మధ్య ఉన్న ఆ సన్నని గీతను ఎలా గీయాలి? ఆర్టికల్ 27 దీనికొక లీగల్ ఆన్సర్ ఇస్తోంది. కానీ ఫిలసాఫికల్గా ఇది ఎప్పటికీ కొనసాగి